సంక్షోభంలో కూరుకుపోయిన ఎడ్యుటెక్ జైంట్ బైజూస్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. సెటిల్మెంట్ ద్వారా బీసీసీఐకి 158 కోట్ల బాకీ చెల్లించేందుకు లైన్ క్లియర్ అయిందనుకున్న టైంలో సుప్రీంకోర్టు అందుకు అడ్డుకట్ట వేసింది. బైజూస్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ బీసీసీఐ మధ్య సెటిల్మెంట్ అగ్రిమెంట్ కు నేషనల్ కంపెనీ లా అప్లెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన అనుమతిని, బైజూస్ పై ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ను నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అంతేకాదు, ఇన్సాల్వెన్సీ కేసుకు సంబంధించి ఇన్వెస్టర్లు నిర్వహిస్తున్న కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ మీటింగ్ ను హాల్ట్ చేయాలన్న బీసీసీఐ బైజూస్ అపీల్ ను సైతం తోసిపుచ్చింది. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంతకీ అసలు బైజూస్ చుట్టూ ఉన్న వివాదాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. బీసీసీఐతో, యుఎస్ కు చెందిన రుణదారులతో, ఇన్వెస్టర్లతో, ఈడీతో బైజూస్ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులో ముందుగా బీసీసీఐ వర్సెస్ బైజూస్ వివాదం ఏంటో తెలుసుకుందాం. బైజూస్ బీసీసీఐకి కొంతకాలం టైటిల్ స్పాన్సర్ గా ఉన్న సంగతి తెలిసిందే. 2019 మార్చిలో 3 ఏళ్లకు డీల్ కుదుర్చుకోగా దానిని మరో ఏడాదికి పొడిగించుకుంది. అయితే డీల్లో భాగంగా చేయాల్సిన చెల్లింపులను మాత్రం 2022 సెప్టెంబర్ వరకే చేసింది. అక్టోబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు చేయాల్సిన పేమెంట్స్ బాకీ ఉంది. దీంతో ఆ డబ్బును వసూలు చేయాలని ఫిక్స్ అయిన బీసీసీఐ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. దివాలా స్థితికి చేరుకున్న బైజూస్ పై చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇది అమలులోకి వస్తే బైజూస్ తన ఆస్తులపై అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దీంతో బైజూస్ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. 158 కోట్ల సెటిల్మెంట్ కి అనుమతించాలని కోరగా ఎన్సీఎల్ఏటీ అందుకు ఓకే చెప్పింది. బీసీసీఐ సైతం సెటిల్మెంట్ కి అంగీకరించడంతో బైజూస్ పై దివాళా చర్యలకు ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో కథ అడ్డం తిరిగింది. ఇక బైజూస్ కు గ్లాస్ ట్రస్ట్ కంపెనీ అనే యుఎస్ సంస్థ నుంచి $1.2 బిలియన్ టర్మ్ లోన్ తీసుకున్న బైజూస్ అందులో నుంచి $500 మిలియన్ దుర్వినియోగం చేసిందని గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఆరోపిస్తోంది. ఇదే కారణంతో బీసీసీఐ బైజూస్ సెటిల్మెంట్ ను కూడా ఆ సంస్థ వ్యతిరేకిస్తోంది. సుప్రీంకోర్టు బైజూస్ బీసీసీఐ సెటిల్మెంట్లపై స్టే విధించడానికి కూడా ఈ సంస్థే కారణం. గ్లాస్ ట్రస్ట్ కంపెనీ పిటిషన్ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సెటిల్మెంట్ పై స్టే విధించింది. విదేశీ పెట్టుబడులు, నిధుల సేకరణకు సంబంధించి బైజూస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ FEMA నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. 9,362.35 కోట్ల విలువైన ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే బైజూస్ నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కాగా ఈ ఆరోపణలను బైజూస్ తోసిపుచ్చుతోంది. ఇక ఇన్వెస్టర్ల నుంచి కూడా బైజూస్ యాజమాన్యం సవాళ్లను ఎదుర్కొంటోంది. సంస్థలో అవకతవకలు జరిగాయని, యాజమాన్యం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పలువురు ఇన్వెస్టర్లు ఆరోపిస్తున్నారు. షేర్ హోల్డర్లకు $200 మిలియన్ షేర్లు విక్రయించేందుకు సంస్థ సిద్ధమవడంపై ఇన్వెస్టర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పీక్ ఎక్స్వీ ఫారినర్స్, చాన్ జుకర్బర్గ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకు చెందిన షేర్ హోల్డర్లు బైజూస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. బీసీసీఐతో సెటిల్మెంట్ క్లియర్ చేసుకుని ఒక్కో చిక్కుబుడిని విప్పుకుంటూ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆశించిన బైజూస్ కు సుప్రీంకోర్టు ఆదేశాలతో నిరాశ ఎదురైంది. ఇలా బైజూస్ కు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడడంతో ఆ సంస్థ భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశమైంది. ఇది ఈ రోజు ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.